హల్లెలూయా. మన ఆరాధన క్రమం చొప్పున లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. దయచేసి బైబిల్ తీయండి. కీర్తనల గ్రంథం 31వ కీర్తన. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 24 వచనాలు ఉన్నాయి. ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండో వచనం మీరు అందరూ కలిసి చదవండి. అట్లా ఒక్కొక్క వచనం మార్చి చదువుకుందాం. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొర్రపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులయ్యుందురుగాక. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నందునుగాక. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో
ఈ పునరుత్థాన దినం దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 31వ కీర్తన దావీదు రచించిన కీర్తన. చాలా అద్భుతమైన సంగతులు ఉన్నాయి. ఒక మాట మీకు జ్ఞాపకం చేసి మనం ముందు కొనసాగుదాం. దేవుడు ఎంతో మంచివాడు. ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి, మనకు ఎదురయ్యే మనుషుల మాటలను బట్టి మనం ఎన్నడూ దేవుని విషయంలో తక్కువ అంచనాకు రాకూడదు. దేవుడు తన ప్రజల కొరకు శ్రేష్టమైన వాటిని సిద్ధపరుస్తున్నాడు. మానవ అంచనాలకు మించిన కార్యాలు ప్రభువు చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. దేవుడు తనను నమ్మిన, తనను ఆశ్రయించిన ప్రజలను సిగ్గుపరిచేవాడు కాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా సందర్భాల్లో మనం దేవునిని వెంబడిస్తాం, కానీ ఏదైనా సమస్య వస్తే ఆలోచనలో పడతాం. గమనించండి, ప్రపంచంలో భక్తులు లేకపోతే మనుషులు అనేక రకాల భక్తి మార్గాల్లో నడుస్తున్నారు. కానీ మనం ఆరాధించేది సజీవుడైన రక్షకుణ్ణి, జీవము గల దేవుణ్ణి. స్తోత్రం. మనలను దేవుడు సిగ్గుపరచడు అన్న విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. దేవునిని ఆశ్రయించే వారిని, దేవుని మీద గురి పెట్టుకుని జీవించే వారిని, దేవుని పట్ల భయభక్తులు కలిగి తమ మార్గాలను జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుకుంటూ బ్రతికే వారిని దేవుడు సిగ్గుపరచడు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. దావీదు జీవితాన్ని మనం చదివితే, చూస్తే, ఆలోచన చేస్తే ఎన్నో సందర్భాల్లో దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించినట్లుగా మనం చూస్తాం. అతనిని చంపడానికి ప్రయత్నించిన సౌలురాజు అతనికి దొరికినా కూడా అతన్ని చంపకుండా అతనిలో ఉన్న అభిషేకానికి గౌరవం ఇచ్చిన వ్యక్తి. అందుకే దావీదుకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడికి దేవుడు ఎన్నో మేలులు దాచి ఉంచాడు. దేవుని స్తోత్రం. దేవుడు దాచి దాచి మేలులు ఇస్తాడు. దాచిన మేలు ఎవరికి తెలుసు చెప్పండి. దాచిన మేలు దావీదుకు తెలియదు, దావీదుతో ఉన్న తన భార్యకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దాచింది దేవుడు కాబట్టి కదా. కొద్దిమంది దాచారంటే 3వ గంటకి కనపడదు. ఇంకా వాళ్ళకే కనపడద్దు. ఇక వాళ్ళే చెప్పాలి, ఇదిగో ఇక్కడ ఉందరా అని చెప్తే కానీ ఆ వస్తువు కనపడదు. అంతగా జాగ్రత్తగా చెప్పండి దాస్తారు. మరి దేవుడు దాచింది గుర్తుపెట్టుకోండి. దేవుడు తన యందు భయభక్తులు గల వారందరి కోసం దేవుడు దాచి ఉంచాడు మేలులు. 31వ కీర్తన 19వ వచనంలో మనం ఆ మాట చదువుకున్నాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము. దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు ఊరికో రకంగా వేషమేయడు. దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు మందిరంలో ఒక రకంగా, బయటికి వెళ్ళాక ఒక రకంగా ఉండడు.
దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు తన జీవితకాలం అంతా చాలా జాగ్రత్తగా, యోగ్యంగా, పరిశుద్ధంగా జీవిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మనకు దేవుడంటే భయము, భక్తి ఉండాలి. దేవుడంటే భయం, భక్తి ఉండడం అంటే అర్థం ఏంటి? ఏం చేస్తాం దేవుడంటే భయభక్తులు ఉన్నప్పుడు అంటే చెడుతనాన్ని అసహించుకుంటాం. చెడుతనానికి దూరంగా ఉంటాం. మీరు చదివితే సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగి పోవుదురు అన్నాడు. 8వ అధ్యాయం అదే సామెతల గ్రంథంలో 13వ వచనం చదివితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అన్నాడు. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవుడంటే భయభక్తులు అంటే ఏంటి చెప్పండి? కొద్దిమంది దేవుని దగ్గరికి వచ్చి ఎంతో వణుకుతున్నట్లుగా కనబడతారు. అమ్మో ఈయనకి ఎంత భయమో, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి గడగడలాడుతున్నట్టుగా కనబడతారు. కానీ బయటికి వెళ్ళి చేసే పాపం, బయటికి వెళ్ళి చేసే చెడుతనం చేస్తూనే ఉంటారు. దేవుడంటే భయభక్తులు ఉన్నాయి అంటే గుర్తేంటంటే మనిషి చెడుతనంలో నుండి తొలగిపోతాడు, చెడుతనాన్ని అసహించుకుంటాడు, చెడుతనాన్ని దూరం పెడతాడు. దేవుని స్తోత్రం. యోబు గురించి మనం చదివితే అతడు యథార్థవర్తనుడు, నీతిమంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడన్నాడు. యోబు తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడిగా కనబడ్డాడు. అతడు ఎన్నో మేలులు పొందాడు. దానికి మూల కారణం దేవుడంటే భయభక్తులు. ఈ దినాల్లో క్రైస్తవులు అనిపించుకుంటున్నారు కానీ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారికి భయభక్తులు లేవు. స్తోత్రం. రెండు అవసరం, భక్తి అవసరం, భయము. ఈ రెండు జంట పదాలు కదా. తెలుగులోకి వస్తే భయమును భక్తియును ద్వంద్వ సమాసం అంటారు. రెండు ఉండాలి. కొద్దిమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. కొద్దిమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. అట్లా కాదు, మనం రెండు కలిగి ఉండాలి. దానికి ఒక గుర్తు ఏంటంటే చెడుతనాన్ని అసహించుకుంటాం. అర్థమవుతుందా మీకు? లోకంలో భక్తి మార్గాల్లో నడిచే ప్రజలు భక్తి చేయట్లేదా అంటే మనకంటే ఎక్కువ ఉపవాసాలు అంటున్నారు వాళ్ళు, మనకంటే ఎక్కువ భక్తి చేస్తున్నారు వాళ్ళు. కానీ చెడుతనాన్ని అసహించుకోరు, చెడుతనంలోనే ఉంటారు. మరి ఎక్కడికి వచ్చి చెప్పండి, కానుకలు ఇవ్వట్లేదు అక్కడ వాళ్ళు, మనకంటే ఎక్కువ ఇస్తున్నారు. వెండి, బంగారాలు, వజ్రాలు, వస్తువాహనాలు, ధనం, బోళ్ళంతా ఇస్తున్నారు. కానుకలు వాళ్ళు కూడా ఇస్తున్నారు. మనం ఇచ్చిన దానికంటే బోళ్ళంతా ఎక్కువ ఇస్తున్నారు. కానీ సమస్యలు ఎక్కడుందో తెలుసా? వాళ్ళకు వాళ్ళ దేవుడు ఎవరో అర్థం కాదు. వాళ్ళకు నిజమైన భయభక్తులు లేవు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో 5వ కీర్తనలు అంటాడు,
4వ వచనంలో, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దేవుని దగ్గర చెడుతనం లేదు. దేవుని దగ్గర చెడుతనం లేదు. ఆ చెడుతనానికి ఆ సమీపంలో కూడా అవకాశం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఇటు చూడండి. మరి మందిరానికి వస్తూ కూడా జీవము గల దేవుడైన యేసయ్యను ఆరాధిస్తూ కూడా ఇంకా మనలో చెడుతనం ఉంటే దేవుడు దాచి ఉంచిన మేలులు ఎలా పొందుకుంటాం చెప్పండి. కొద్దిమంది బూతులకు బానిస అయిపోయారు. బూతు చెడుతనమైనా కొద్దిమందికి అది చెడుతనంగా అనిపించదు. పాపానికి ఉన్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? ఒక వ్యక్తికి ఒక చెడుతనం, ఒక పాపం, ఒక విధేయత అలవాటు అయిందంటే అది అతడికి తప్పుగానే అనిపించకపోవటం. సంతోష్ ఏం చేస్తున్నారు? చెడుతనం. ఆరు అడుగుల మనిషి 3 అంగుళాల బీడీకి అది చెడుతనం అనిపిస్తుందా అంటే పొద్దుట ఒక ఆయన చూశాను, ఒక చేత్తో టీ కప్ పట్టుకున్నారు, ఒక చేత్తో సిగరెట్ పట్టుకున్నారు. ఇది తాగుతున్నాడు, ఇది పీకుతున్నాడు, ఇది తాగుతున్నాడు, ఇది పీకుతున్నాడు. మరి పాపం ఇంకా రెండట్టు ఉంటే కానీ బండి నడవదేమో ఆయనకి. యేసు రక్తమే జయం. ఎన్ని మేలులు పోగొట్టుకుంటున్నావు నీకు తెలుసా? విచారం ఏంటి తెలుసా? ఆ 3 అంగుళాల వస్తువుని రేపు నేను పరలోకానికి అడ్డం పడిపోద్ది. దేవుడు దాచి ఉంచిన మేళ్ళన్నిటిలో శ్రేష్టమైనది నిత్యరాజ్యం. దేవుని స్తోత్రం. ఆ శాశ్వతమైన రాజ్యంలో నీవు ఉండాలంటే భూమి మీద ఉన్నంత కాలం భయము, భక్తి కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడిచ్చే ప్రతి మేలును మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్నైనా చేస్తాడు. దేవుడు ఏదైనా చేస్తాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకంలో మీకు అర్థం కోసం చెప్తాను. తనను నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఎంతైనా చేయట్లా. ఇదిగో వీడు మా నాన్న కాలంలో నిలబడ్డాడంట, మా నాన్నతో కష్టంలో కూడా. ఇదిగో మా కాలంలో కూడా మా కష్ట సుఖాలన్నిటిలో ఇతడు నిలబడ్డాడు. గుర్తుపెట్టుకోవట్లా? చేయట్లా మేళ్ళు, తిరిగి ప్రత్యుపకారం చేయట్లేదా? చేస్తున్నారు కదా. మనుషుల కంటే గొప్పవాడు ఆయన. దేవుని స్తోత్రం. రాజుల కంటే గొప్పవాడు ఆయన. ధనవంతుల కంటే గొప్పవాడు ఆయన. రాజకీయ నాయకుల కంటే ఎంతో గొప్పవాడు ఆయన. ఆయన అంటే భయభక్తులు కలిగి నీవు జీవిస్తే నీ కొరకు దేవుడు ఎన్నో మేలులు దాచి ఉంచాడు. అంటాడు గొప్పది అన్నాడు కదా. చదువునన్నమాట. తన యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో ఎంతో, అంటే అన్ఎక్స్ప్లెయినబుల్, వివరించలేనంత. ఎంతో అనే పదాలు ఉన్నాయి బైబిల్లో. యోహాను 3:16 ఏమంటుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. నేను మన సాక్షి విన్నాను. ఒక ముస్లిం సహోదరుడు ఈ ఒక్క వచనం చదివి మారు మనసు పొందాడంట. ఆ తర్వాత
ఆయనకు ఒక కొడుకు పుడితే జాన్ 3:16 అని పేరు పెట్టాడంట. జాన్ 3:16, జాన్ అని పెడితే అందరూ పెట్టుకునేదే. జాన్ 3:16 అని పెట్టారంట. అందరూ రికార్డులో రాస్తుంటే పేరు అడుగుతున్నారంట, జాన్ 3:16 ఏంట్రా నాయన అని. జాన్ 3:16 ఏంటి? జాన్ 3:16 ఏంటని? జాన్ 3:16 ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిందని వాక్యం చెప్తున్నాడు. ఇదిగో ఈ వాక్యం ద్వారా నేను మారు మనసు పొందాను, ప్రభువుని తెలుసుకున్నాను, దేవుని ప్రేమ నాకు అర్థమైంది, కాబట్టి ఈ వాక్యం మా అబ్బాయి పేరు అన్నానంట. పాస్టర్లకే ఎంతగా అనిపించిందంట పేరు పెట్టాకి. ఏం పేరు పెట్టాలరా అంటే జాన్ 3:16 పెట్టమన్నా అంట పాస్టర్ గారు. ఎంతో దేవుని యొక్క తలంపులు ఎంతో గొప్పవి, దేవుని ప్రేమ ఎంతో గొప్పది. మనం కొంచెం నమ్మకంగా ఉంటే, కొంచెం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఎన్ని మేలులు చేస్తాడో. ఎంతో గొప్పదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో గొప్ప వాటిని దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. వాటన్నిటినీ పొందుకోవాలంటే నీవు భయభక్తులు కలిగి ఉండాలి. సహజంగా ఒక జాబ్ రావాలంటే నీకు క్వాలిఫికేషను ఉండాలి. వాళ్ళ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో లేకపోతే ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వాలి. అప్పుడు నీకు జాబులో అవకాశం ఇస్తారు. అంతే కదా. మరి దేవుడిచ్చే మేలులు పొందుకోవాలంటే ఏంటి అర్హత అంటే, ఏదో నువ్వు చదువుకోవడమో చెప్పండి, లేకపోతే ఇంకేదో హడావుడి చేయడమో కాదు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ప్రపంచంలో ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రభు నిన్ను దీవిస్తాడు. అర్థమవుతుందా? నీకు ఎవరి సపోర్టు లేకపోయినా ప్రభు నిన్ను మేలులతో నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. సమస్యల్లో ఏంటంటే ఈ దినాల్లో క్రైస్తవులకు భయభక్తులు లేదు. అర్థమవుతుందా? చెప్పండి. మందిరానికి రాకముందు మన బ్రతికేంటో మందిరానికి వచ్చిన తర్వాత అదే అయితే నీకు భయభక్తులు లేవని గుర్తు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒక దైవజనుడు చెప్పాడు నాకు, ఆయన మారు మనసు పొందకముందు వాక్యం చెప్పేవాడంట. వాక్యం చెప్పేవాడు కానీ గుట్కా నవ్వులేవాడంట. ఇక ఆ అలవాటు మాంచుకోలేక ఆ చర్చిలోకి అడుగుపెట్టే ముందు గబగబా లోపల వేసుకుని నవ్వులేసి ఊసేసి ఆ మిగిలిన ప్యాకెట్లన్నీ ఆ కంపలో పడేసి నోరంతా బాగా పుక్కులు చేసుకుని కడిగేసుకుని వచ్చి వాక్యం చెప్పేవాడంట. అలా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఆ కంపలు ఎత్తుక్కుని ఆ ప్యాకెట్లు పట్టుకెళ్ళేవాడంట. కానీ ఆయనకే వాక్యం అర్థమైంది, ప్రార్థన చేసుకున్నాడు, ఆశపడ్డాడు, ప్రభువా నువ్వు పరిశుద్ధుడైన దేవుడివి, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇవి పరిశుద్ధమైన మాటలు, నేను ఇలా ప్రవర్తిస్తూ ఉంటే నేను ఈ ప్రజలకు ఎలా దీవెనకరంగా ఉంటాను అని ఆలోచన వచ్చిందంట. ఆలోచన వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు వాటి మీద జయమిచ్చాడు. స్తోత్రం. కట్టు కదలేం చెప్పట్లా, పెడసన గల్లు అయింది. దేవుడు జయమిచ్చాడు. ఇప్పుడు గట్టి సేవ చేస్తున్నాడు ఆయన. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే, మీరు దీవించబట్టం మాత్రమే కాక ఇతరులకు దీవెనకరంగా ఉండాలంటే మీరు దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రభు దీవెన అనుగ్రహిస్తాడు. ఏ మాట పలికినా ప్రభు దీవిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెములో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద మిమ్మల్ని నియమిస్తానన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమస్యల్లో ఇదే ఇప్పుడు. అర్థమవుతుందా? మనం ఎంతమంది ఉన్నామా? లోకానికి కనబట్టలేదు మనం. ఇంకో మాట చెప్పనా, 100 మంది ఉంటే 99 మంది నీతిగా ఉన్నా ఒక్కళ్ళ కొరకు చూస్తుంది లోకం. చర్చికి వెళ్ళిన వాళ్ళు ఏం బాగుండారులే, చూడు ఆమె ఎట్ట మాట్లాడుతుందో, చూడు ఆ మనిషి ఎట్ట తిరుగుతున్నాడు.
యేసయ్య ప్రేమ నీకు లోకు అయిపోయింది. యేసయ్య సహనంతో చెలగాటమాడుతున్నావు. ఇంకా చెడుతనాన్ని మానకుండా, నా బాధ ఏంటంటే, నేను అనుకునేది ఏంటంటే అసలు మానాలని ఆశ లేదు కదా. ఎంత వాక్యం విన్నా, ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా భయభక్తులు నిలపాలన్న ఆ ఆసక్తి లేదు. అది విచారం. ఆశ ఉంటే ప్రభు తీరుస్తాడు, ఆశ ఉంటే ప్రభు విడిపిస్తాడు, ఆశ ఉంటే ప్రభు నిన్ను నిలబెడతాడు, ఆశ ఉంటే చెడుతనం దూరం అయ్యేట్లుగా ప్రభు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. దానికి మూల కారణం నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి, చెడుతనానికి దూరంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? నిజముగా మీరు చెడుతనానికి దూరంగా ఉండి దేవుడంటే భయభక్తులు కలిగి జీవించి చూడండి, ప్రభు ఎంతగా కార్యాలు చేస్తాడో. ఈ పరిచర్య ఎంతగా దీవించబడుతుందో మీరు చూడండి. మిమ్మల్ని బట్టి మీరెంత ఆశీర్వాదకరంగా ఉంటారో మీ కుటుంబానికి చూడండి. అర్థమవుతుందా? పాపం, చెడుతనం అని బైబిల్ కొన్ని విషయాలను చెప్పింది. వాటన్నిటినీ మనం విడిచిపెట్టాలి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో చదువుతాం కదా. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా, చదువునానా? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి, జాగ్రత్తగా చూడండి, 1 దురాలోచనలు, 2 జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్ర పరచును. అక్కడ జరిగింది ఏంటంటే, శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. పాపం పరిసయ్యులకు బాధ కలిగింది. ఏంటి ప్రభా, ఏంటి అసలు ఈ రోత మందేంటి, చేతులు కడుక్కోకుండా తింటారేంటి అసలు? అప్పుడు అన్నాడు, చేతులు కడుక్కుని తింటే మంచిదేలే కానీ అసలు అపవిత్రత ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? బయట నుంచి లోపలికి వెళ్ళటం కాదు, అది చేతులు కడుక్కోకపోతే అపవిత్రత రావడం కాదు. అసలు సమస్యలు ఎక్కడుందో తెలుసా? హృదయంలో ఉంది. ఇక్కడి నుంచి బయటకు వస్తుంది అంతా చెడుతనం అంతా. ఇది కేంద్రం. చెడుతనానికి సెంటర్ ఏంటి తెలుసా? మానవుని హృదయం. మానవుని హృదయం. అందుకే ఇర్మియా 17:9 అంటాడు కదా, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఏ పోలీస్ కుక్క కనిపెడద్దే హృదయంలో ఉన్న వ్యాధి? చెప్పండి. ప్రియులరా, చెడుతనమును విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. ఇతరులను శపించటం, ఇతరులను బూతులాడటం, ఇతరులను దుర్భాషలాడటం, పరస్త్రీ జోలికి, పరపురుషుడి జోలికి పోవడం, అర్థమవుతుందా? చెడ్డవాటిని చూడడం, చెడ్డవాటిని మాట్లాడడం, చెడ్డవాటిని వినడం, వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అది దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నామంటే గుర్తు. ఇవేమీ లేకుండా దేవుడంటే నాకు భయం అండి, భక్తి అండి, ప్రార్థన అండి, చర్చికి వెళ్తానండి, అవన్నీ ఒట్టి మాటలు. 45వ కీర్తనలు అంటాడు 7వ వచనంలో, 45వ కీర్తన 7వ వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి. ఎందుకు అభిషేకించాడు? నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను
అది పాపాన్ని ప్రేమించకూడదు. ఉం? పాపాన్ని ప్రేమించకూడదు. పాపాన్ని ప్రేమిస్తే నీ జీవితం అంతా అస్తవ్యస్తమే. పాపం నిన్ను నరకానికి ఈడ్చుకెళ్ళిపోయేదాకా వదిలిపెట్టదు. చిన్న పాపం యుగాలు అగ్నిలో బాధపడేటట్లుగా చేస్తుంది. అర్థమవుతుంది మీకు? వింటున్నా ఇమానుయేలు? ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకున్నారు? ఇంపార్టెంటా ఏంటి? ఏంటి సంతోషం? ఏం లేదా? మనము దేవుడంటే భయభక్తులు కలిగి జీవించాలి. విచారించవలసిన విషయం ఏంటంటే వర్తమానాలు వినబడుతున్నాయి కానీ మనుషులకు దేవుడు అంటే భయం భక్తి రావట్లా. మనం అనుకున్నాం బయట వాళ్ళకి రావట్లేదని. వాళ్ళని అక్కడ పెట్టండి, అసలు వచ్చి కూర్చున్నాగా మనం తెల్ల చొక్కా వేసుకుని. మనకుందా గుండెల్లో భయము భక్తి? ప్రభువు నీ చెలికాండ్రందరికంటే నేను హెచ్చించుకున్నట్లుగా చేస్తాడు. నీ తల పైకి ఎత్తుతాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుడు అంటే భయపడ్డారు. యోసేపు దేవునికి భయపడ్డాడు. బైబిల్ గ్రంథంలో మీరు చదివితే భక్తులు వాళ్ళందరూ భయపడ్డారు. రూత్ అండి యవన కాలంలో భర్తను పోగొట్టుకుంది, కానీ ఎంతగా భయపడిందో. అత్తగారిని వెంబడించింది, బెత్లెహేముకు వచ్చింది. అక్కడ అంటాడు బోయేజు, మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది అంటాడు 3వ అధ్యాయంలో. అర్థమవుతుంది మనుషులకి. నీ గురించి చాలా మంచి విషయాలు అన్నాను కానీ ఇప్పుడు చూస్తున్నాను నువ్వు మామూలు మంచిదానివి కాదు. ఒక గొప్ప ధనవంతుడు విధవరాలను పెళ్లి చేసుకుంటాడా? చెప్పండి. ఒక గొప్ప ధనవంతుడు విధవరాలను పెళ్లి చేసుకుంటాడా? కానీ చేసుకున్నాడు బోయేజు. గొప్ప భూస్వామి, ధనవంతుడు, అన్నీ ఉన్నాడు, రూతును వివాహం చేసుకున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? రూతుకు దేవుడి పట్ల ఉన్న భయభక్తులు. రూత్ ఎవరో తెలుసా? చిన్నప్పటి నుంచి ప్రభు నమ్ముకున్న బిడ్డ ఏమి కాదు. ఒక శపించబడిన మోయాబు ప్రాంతంలో పుట్టి పెరిగింది. శపించబడిన అనుభవాల్లో పెరిగింది. భయం లేని పరిస్థితుల మధ్యలో పెరిగింది. కానీ వివాహం అయిన తర్వాత బెత్లెహేమీయుడు అయినటువంటి ఎలీమెలెకు నయోమి కుమారుని వివాహం చేసుకున్న తర్వాత మరి ఆమెలోనికి గొప్ప మార్పు రావడం ప్రారంభించింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి ఈ పూట. అర్థమవుతున్న తర్వాత నేను కనపడగా మీకు, కాబట్టి నా వైపే చూడండి. బాగానే ఉన్నానా? బాగలేదా? మరి చెప్పచ్చుగా. అసలు ఎదుటి వాళ్ళని పొగట్టడం ఇష్టం ఉండదుగా మనకి. ఎట్టొగట్ట వాక్యం వింటారని నా తపన. కొద్దిమంది అప్పుడే స్టాండింగ్ వేసేసారు. మీరు ఇటు చూడండి, నా వైపు చూడండి. ఎవరేసారని చెప్తానండి. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అంటే భయము భక్తి ఉంటే నువ్వెక్కడున్నా ప్రభు నిన్ను చూస్తాడు, నిన్ను వృద్ధిపరుస్తాడు. నీ కొరకు దేవుడు దాచుంచాడు. ఇది ఎవరికి ఇస్తాడు? నీకే ఇస్తాడు. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఇచ్చేసిందండి, వీళ్ళకి ఇచ్చేసిందండి, అయిపోయిందనే సెక్షన్ లేదు. మన వాళ్ళు భోజనాలు ఎందుకు పరిగెత్తేది? మా మాస్టర్ చెప్పాలి, బంతి భోజనానికి ముందు, ఎట్టి పనికి వెనకాల. చెప్పండి. ఏడ్చేవాడికి ఎడం పక్కన ఉండొద్దు, తెలుసా మీకు? కుట్టేవాడికి అని ఇవన్నీ చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు అసలు? యేసు రక్తమే జయం. ఎందుకు పరిగెత్తేది? భోజనాల దగ్గర హడావుడి పడిపోయి తోసేసుకుని. అర్థమవుతుందా? వెనకాలోడికి ఉండదేమోనని. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ కొరకు దాచింది మీకే ఇస్తాడు. స్తోత్రం. కృపాకి ఇచ్చేశారు, మాధవికి ఇచ్చేశారు, మరి నా పరిస్థితి ఏంటి అనుకున్నావేమో నువ్వు.
దేవుడు నీ కొరకు దాచి ఉంచింది చెప్పండి. అమ్మా నాన్న దాచి ఉంచుతారు, ఉంచరా? ముగ్గురికి ఏం చేస్తారు? 3 సమాన వాటాలు వేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ భయభక్తులు చూసి, ఒకవేళ నువ్వు వాళ్ళిద్దరి కంటే ఇంకా భయభక్తులు ఉన్నాయనుకో, వాళ్ళకంటే ఎక్కువ మేలు నీ కొరకు దాచి దాచి పెడతాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతైనా, సమస్త సమస్యలు మనలో ఉన్నాయి, తప్పంతా మనలో పెట్టుకుని అసలు తప్పంతా దేవుళ్ళు ఉన్నది. ఏంటి ప్రభువా, వాళ్ళని దీవించావు కానీ నన్ను దీవించవేంటి? వాళ్ళకి అట్ట అన్నీ కలిసి వస్తున్నాయి కానీ నా పరిస్థితి ఇట్టా దిగజారిపోతుంది రోజు రోజుకి. సమస్య ఎక్కడుంది తెలుసా? దేవుళ్ళో లేదు, నీలో ఉంది. నువ్వు దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించు. చెడుతనాన్ని అసహించుకోవాలండి. కాజిరెడ్డి పాస్టర్ గారు ఎంతమందికి తెలిసి చేయొద్దండి? కాజిరెడ్డి పాస్టర్ గారు చెయ్యొద్దండి. వెంకటరావు నీకు తెలీదా? ఏంటి ఆలోచిస్తున్నా? తెలుసా? చర్చికి వెళ్ళిపోయినా ఆయన చూశాడుగా. భయంకరమైన త్రాగుబోతు. కానీ దేవుడు ఆయన్ని విడిపించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత చెప్పాడు, అసలు ఆ త్రాగుడు, ఆ వాసనే అసలు అక్కడ ఉండటానికే, వాళ్ళతో మాట్లాడడానికే కష్టం అనిపించిందని చెప్పేవాళ్ళు. ఎట్లా మారుస్తాడు దేవుడు తెలుసా? అట్లా మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు నందని నీ తీరునో, జీవ గ్రంథమందులేని పేరునో, అసహించుకొనును ద్వేషించును, ఎరగడంచు యేసు నిన్ను ఎంచును భాషించును, ఎరగడనుచు యేసు నిన్ను ఎంచును భాషించును. మార్పులేని మానవుండా, తీర్పు దినం దాగలేవురా సోదరా, తీర్పు దినం దాగలేవురా. హల్లెలూయా. ఎవరో చెడుతనం మీకు గుర్తు రావడం కాదు, మీలో ఇంకా ఏ చెడుతనం ఉందో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్ముడు మీకు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మంచివాడు, పరిశుద్ధాత్ముడు మంచి బోధకుడు. పరిశుద్ధాత్ముడు మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాడు. ఇదిగో ఇంకా నీలో ఇది ఉందిగా, దేవుని మాటలు విన్నావుగా నువ్వు అని మీకు అర్థమయ్యేటట్లు బోధిస్తాడు, గ్రహింపునిస్తాడు, మనోనేత్రాలు వెలిగిస్తాడు. మీరేం చేయాలి తెలుసా? వెంటనే లోబడి, దీని మీద నాకు జయమీవు ప్రభు అంటే దేవుడు కృపిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సౌలు చెప్పండి, అమాలేకీయుల రాజును చంపకుండా అమాలేకీయులలో నుండి బలిసిన వాటిని దేవునికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చాడు. దేవుడు చెప్పాడు, అక్కడ నుండి ఏది బ్రతకడానికి వీల్లేదు, ఎవరిని ఉంచడానికి సజీవంగా వీలు లేదని గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆ మాట మీరాడు సౌలు రాజు. దానిని బట్టి ఏం జరిగిందో తెలుసా? అతడిని రాజ్యంలో నుండి తీసి పక్కన పడేశాడు. దావీదు రాజు తన సైన్యాధిపతి అయినటువంటి, తన సైనికుడు అయినటువంటి ఊరియా భార్యతో అక్రమంగా జీవించి అతన్ని చంపించేశాడు. చెప్పండి, ఇప్పుడు సౌలు చేసింది పెద్ద తప్పు అంటారా, దావీదు చేసింది పెద్ద తప్పు అంటారా? మన లెక్క ప్రకారం చెప్పండి. దావీదు చేసింది చాలా భయంకరమైన తప్పు. కానీ దేవుడు దావీదు కొరకు దాచి ఉంచాడు మేలు. ఎందుకో తెలుసా? సౌలు తను సమూయేలు ద్వారా ప్రకటించబడినప్పటికీ పశ్చాత్తాపడలా. నువ్వు ఇలా చేసావంట, దేవుడు నన్ను వెళ్ళమన్నాడు నీ దగ్గరికి, చెప్పమన్నాడు అని చెప్తే కొంచెం కూడా బాధ కానీ, ఇటు చూస్తారు నా వైపు, కొంచెం కూడా బాధ కానీ, అయ్యో తప్పు చేశాననే ఆ పశ్చాత్తాపం కానీ అతనికి అసలు రాలేదు. ఇంకో విచారం ఏంటి తెలుసా? సౌలు కొరకు సమూయేలు ఏడ్చాడు కానీ సౌలు ఏడవలా. కానీ దావీదు చూడండి, అతను ఎంతో అంగలార్చాడు. 51వ కీర్తన అంతా అదేగా, 51వ కీర్తన అంతా అదేగా. జెస్సీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి అర్థమవుతుందా మీకు?
అంటే తప్పులు చేస్తాం, కానీ అసలు తప్పు అని మనకు అర్థమవ్వాలి. వెంటనే పశ్చాత్తాపడాలి. ప్రభు పాదాలు ఇవేమీ లేకుండా అందులోనే మునిగి తేలుతూ ఉంటే జీవితానికి అర్థమే ఉంది. ప్రభు మనల్ని క్షమిస్తాడు, ప్రభు మనల్ని బ్రతికిస్తాడు, ప్రభు మనల్ని దీవిస్తాడు, ప్రభు మనల్ని వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. మనం ఏం చేయాలి? దేవుడు అంటే భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకోవాలి, విసర్జించాలి. స్తోత్రం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. రెండో మాట ఒక అద్భుతంగా ఉంటుంది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు. ఆ మాట చెప్పడానికి టైం లేదు, కానీ ఆయనందు భయభక్తులు కలిగి లోక చెడుతనాలన్నిటినీ విడిచిపెడదాం. భయము భక్తి కలిగి జాగ్రత్తగా ఈ లోకయాత్రను కొనసాగిద్దాం. దేవుడు దాచించిన ప్రతి మేలును పొందుకుందాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఈ కీర్తనలో నుండి ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.